రాజా నీదు మహిమ పాడనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రణుతింతు నీ నామమును ప్రకటింతు నీ వాక్యమును ప్రణుతింతు నీ నామమును ప్రకటింతు నీ వాక్యమును ప్రభువాని సాక్షిగా జీవించనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవేళ పువ్వులు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలవిగో కనవేళ పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపు
ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవవృక్షంబుగా. వందనాలు శక్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృపను బట్టి మీ అనాదికాల దయా సంకల్పములను బట్టి ప్రభు బిడ్డ తండ్రి నాయన రాసుని రాజుని, అలాగే నా తండ్రి నాయన యవనస్తులైనటువంటి బిడ్డలు ప్రభా సమకూర్చి జతపరుచుతున్నందుకై స్తోత్రములను చెల్లిస్తున్నాం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైన వివాహం సెలవిస్తున్నారు. ఈ శ్రేష్టమైన ఘనమైన ఈ యొక్క వివాహములు నా తల్లి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, గ్రామ పెద్దలు, ప్రజలు పరలోకపు దీవెనలు నా తల్లి బిడ్డలపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. కార్యములు ఈ యొక్క వివాహములు కూడా మీరు జరిగించి అద్భుతములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వివాహ కార్యక్రమను ప్రారంభిస్తున్నటువంటి మీ దాసులను దేవాలయ జ్ఞాపకం చేస్తున్నాం. వివాహ కర్తన తండ్రి దేవుడి గారిని ఆశీర్వదించండి. మీ మహిమ చేత నింపండి. ఆత్మపూర్ణులుగా సైనికులుగా ఈ స్థలం అంతటిని మీ ప్రజల చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. బంధువులు, మిత్రులు, సైనికులు, సేవవిలాసులు ప్రభు ఈ స్థలములో కూడిన తండ్రి మీ సన్నిధిలో ఉండటకు కృపను కలిగిస్తున్నాం. వివాహం ఘనముగా జరిగించండి. మీ నామానికి మహిమకరంగా జరిగించండి. సమస్తము క్రమముగా మర్యాదగా నామకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రభువా వరాదుతాలై నాడి పాడే పాడలా Father.
జనకోడా పరమపరుకోడా నిరూపమ ఫలభూతి నీతి ప్రభావ నిరూపమ ఫలభూతి నిరూపమ ఫలభూతి నిరూపమ ఆదికాండము 8వ వాక్యం నుంచి లేఖనములను మనం ధ్యానం చేసుకున్నాం. మరియు దేవుడైన యెహోవా సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుననుకు నేను దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని నడిపించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెంకులలో ఒక దానిని తీసి ఆ సోటును మాంసముతో పూడ్చి వేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క టెంకులను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లు నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నడులో నుండి తీయబడిన కనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయంలో మన మధ్య ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి మన మధ్య ఉన్న మౌనులు వచ్చిన చదివి వినిపిస్తారు. పత్రిక 5వ అధ్యాయం 22 చదువుకున్నా. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలెను.
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తమ శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దలై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవరు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోడు, వారిద్దరూ ఏక శరీరమై ముందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి వాడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకున్నవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దైవజనులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వివాహం అనేది అన్ని విషయంలో కనబడదండి. మరి దేవుడు వివాహాన్ని నిర్ణయించి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరి వివాహ వ్యవస్థను మరి దేవుడు ఏర్పాటు చేయడం ద్వారా మరి దేవుడు వివాహము ఎంతగానో కనపరుస్తూ ఉన్నారు. మరి ఈ వివాహ వ్యవస్థలో అడుగు పెడుతున్నటువంటి రాజు మరియు రత్న వారి దాంపత్య జీవితము కలకాలము కూడా క్షేమముగా ఆశీర్వాదముగా మేలుకరముగా ఉండాలంటే వారు దేవుడి మాట ప్రకారముగా దైవజనుల మాట ప్రకారముగా నడుచుకున్నప్పుడు వారి జీవితము ఉపదంతలుగాను అరోగంతులుగాను నూరంతలుగాను ఫలించబడుతుందని మరి వారికి ప్రేమపూర్వకముగా తెలియజేస్తున్నాము. మరి ప్రభువు సంఘమును ప్రేమించి ఏలుకైతే సగం కొరకు తన ప్రాణం అర్పించాడు. అయితే ఉండేటువంటి రాజు వృద్ధులైనటువంటి రత్నరాణిని ప్రేమించాలి. అది ఎలాంటి ప్రేమ అంటే అది ఇప్పుడు వరకు కూడా తల్లిదండ్రుల దగ్గర పెరిగొచ్చింది తడబుగా. మనకు తెలుసు తెలియదు ఈ మాటలు మాట్లాడాలా కొన్ని విషయాలు తెలియకున్నప్పుడు కూడా వాటి విషయంలో చేసేసారంటే రాజు రత్నాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమ కలిగినప్పుడు వారి జీవితంలో సాధ్యంగా ముందుకు సాగుతుంది. అదే విధముగా కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఏ విధంగా అయితే విధేయత కలిగి లోపడి ఉన్నాడో అదే విధముగా రత్నం కూడా తన భర్తైనటువంటి రాజుకు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కూడా లోబడినప్పుడు వారి జీవితము వారి కాపురము సంతోషంగా ఉంటుందని చెప్పి వారి ఎవరికి తెలియజేస్తున్నాను. రాజు రత్నాన్ని ప్రేమించాలి, రత్న రాజుకు లోబడి ఉండాలి. అదేవిధంగా వారి జీవితంలో అన్యోన్యత కలిగి వారిద్దరూ కూడా ప్రార్థన పూర్వకంగా వారి జీవితంలో ముందుకు సాగినప్పుడు వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దాంపత్య జీవితంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే క్షమాగుణము కలిగి ఉండాలి ఇరువురు కూడా. ఎందుకంటే కాబట్టి భర్త చిన్న చిన్న విషయాల్లో మరి లేట్గా వచ్చినప్పుడు కూడా అమ్మాయి చేసుకోవాలి. అదేవిధంగా మహోన్నతుడా దయాళుడా నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు స్తుతులు నాయన స్తోత్రాలు మా ప్రభా. రాజుని అలాగే ప్రభా రాణిని ప్రభు ఆయన జతపస్తులుగా మా ప్రభుని ఆత్మ తోడు నుంచి నడిపించి సహాయం చేయండి. రాజు యొక్క తల్లిదండ్రులు దీవించండి, అలాగే రాణి వారి యొక్క తల్లిదండ్రులు దీవించండి మా ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైన మా ప్రభు ఈ ఘనమైన కార్యాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు దీవించి మీరు ఆశీర్వదించిన మా ప్రభా. నాయన పితా పాపలతో మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కూడా వచ్చిన బంధుమిత్రులు రాక్షసంబంధులు మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. ఈ కార్యక్రమంతో కూడా నా ప్రభు
ఈ యెహోవా జరిగిన కార్యముని వాక్యం మాట్లాడు ప్రభా. మరి నా తండ్రి దాసులు ప్రభా, నన్ను మ్యారేజ్ రెస్ట్ గారు ప్రభు, నన్ను మ్యారేజ్ చేస్తుండగా నీ ఆత్మ తోడు నుంచి మంచి ఆరోగ్యం దయచేయండి, సహాయం చేసి కాపాడి కృపను పెంచమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం బేతలి ప్రార్థనా మందిర సంఘము సూరపురేని వారిపాలెం గ్రామ కాపురస్తులు శ్రీ రాచూరి సొలొమోను కుమారి గారి కుమారుడు రాచూరి రాజు బ్రహ్మచారిని, అలాగే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం బేతేలు ప్రేయర్ మినిస్ట్రీ సంఘం చోడవరం గ్రామ కాపురస్తులు శ్రీ చోడవరం ప్రావాలు మరియమ్మ గారి కుమార్తె చోడవరపు రత్నరాణి కన్యకకు వివాహము 22 ఆగస్టు 2024 తేదీ గురువారం ఉదయం 11:40 బేతలి ప్రార్థనా మందిరంలో పరిశుద్ధ వివాహం జరిగింది. న్యాయసమ్మతమైన ఆటంకుల ఎడల ముందుగా తెలపవలసిన కోరుతున్నాను. మరి నాకేం కనపట్లేదు, నాకు ఎదురుగా ఈ గొడుగులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ వివాహం చేసుకోవచ్చు. మాకు సమ్మతమనే వారు రాచూరి రాజు, చోడవరపు రత్నరాణి, మీరు ఎక్కడ వివాహం చేసుకోవచ్చు అనేవాడు మీ గుడి హస్తాన్ని. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి
కష్టములను నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నిన్ను నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించుకొని దేవుని ఎదుటను సంఘం ఎదుటను గురువుల ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ఏం చేశా? ఎవరితో? ఏమని ఏమని ప్రమాణం చేశావు? జీవితాలతో ఎలా ఉంటావు? సుఖ సంతోషాలతో. ఓకే, చెప్పండి. బాగా చెప్పాడు. చోడవరపు రత్నరాణి అని నేను చోడవరపు రత్నరాణి అని నేను రాజుని రాజు అని నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియన్నును ఏమియన్నును వ్యాధియన్నును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నిన్ను నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను గురువుల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఏం చేశావు? ఎవరితో? రాజు. ఏమని చేశావు? దాంతో ఇద్దరు కూడబోతున్నట్టున్నా మంచి దేవుడు దీవించుగా మంగళమే సులకు మనోజా
భార్య కనుక అతను కూడా గౌరవించాలి. భారతదేశ సాంప్రదాయ ప్రకారం పురుషుడు స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు పురుషుడి పసుపుతాడు కలిగిన మంగళసూత్రాన్ని స్త్రీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఇలా వేయడానికి గల కారణం కూడా ఉంది, అర్థం పరమార్థం ఉంది. ఒక ముడేస్తే వెంటనే ఊడిపోతుంది, 2 ముళ్ళేస్తే కొంచెం ఊడటానికి ఆస్కారం ఉంది, కానీ 3 ముళ్ళేస్తే ఊడటం అసంభవం. వీరిద్దరిని భార్యాభర్తలుగా జతపరిచిన తరువాత వీరు బంధం ఎలా ఉన్నారంటే 3 ముళ్ళేస్తే ఎంత బలంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలని కోరుతూ ఈ రీతికి ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వచ్చిన మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 ముళ్ళ బంధాన్ని దేవుడు ఆశీర్వదించాలని మీ కుడి హస్తాన్ని చాపడి మంగళసూత్రం వైపు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మంగళసూత్రం, ఎందుకంటే మనం వచ్చిన భోజనాలు కాదు, చాలా మంది అవి చేసి ముందుకుంటారు, కానీ అసలు మనం చేయాల్సింది ఈ మంగళసూత్ర ధారణలో ప్రతి ఒక్కరి హస్తం ప్రార్థన ఉండాలని కోరుతూ మీరంతా కూడా ప్రార్థన మంగళసూత్ర ధారణ ద్వారా జతపరచబడుచున్న రాజు రాణిల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 ముళ్ళ బంధం ఎంత బలమైందో అలాగే వీరి వైవాహిక జీవితం అంత ఆశీర్వాదదాయకంగా ఏ శక్తికి తావు లేకుండా వీరిని జతపరిచి ఒక మాట, ఒక ఆలోచన, ఒక భావముతో ఒక ఐక్యముగా నా ప్రభువా ఈ బిడ్డలు నీ శరీరంలో జీవించే కుటుంబంగా ఉండనట్లు నీ దయాకృప దయచేయమని మా ప్రార్థన ఆలకించి ఈ మంగళసూత్రధారణను మీరే నడిపించి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. లేచి నిలబడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జత
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన మహోన్నతుడా, స్తోత్రములు, సర్వశక్తి కలిగిన వాడా, సజీవుడా, విమోచకుడా, హిమలాపుడా, విజయశీలుడా, తండ్రి వందనాలు సమయంలో రాజుని మరి పాపనైన రాణి గారిని నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దైవజనులు ఇప్పటివరకు నేను మంచి మాటలతోనైనా సరే వివాహం కల్పించిన దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. పాటలు పాడిన దైవజనులు అయినా తండ్రి నన్ను కొన్ని వాక్యాలు వివరించిన దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. బాబు ఇక్కడికి వచ్చిన పెళ్లి తరపు అయినా పెళ్లి కుమారుడి తరపు ఎందున పెళ్లి కుమార్తె తరపు ఎందున వచ్చిన పెద్దలు చిన్నలందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని మీ ఆశీస్సులతో మీ దీవులతో ప్రభు రాజు రాణి గారిని బహుగా ఆశీర్వదించి దీవించి బలపరిచినైనా ముందుకు నడిపించి ప్రతి విషయంలో కూడా ప్రభు నేను అభివృద్ధిపరిచి ఆనందపరిచి ఆయన తండ్రి ప్రభు నేను అతని నూరంతర ఫలాలు నేను రాజు గారికి రాణి గారికి ఇచ్చి మీ నామాన్ని మనం తెచ్చుకోవాల్సిందిగా యేసు ధన్య నామాన స్తుతించి అడిగి వేడుకుని మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి, మారణస్తులను క్షమించిన ప్రకారం మారణములను క్షమించండి, మమ్మ శోధములను తేక కీడుని తప్పించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క నీల సహవాసం దేవుడు మనందరికీ సదాకాలము దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవరాని దేవనాలు
అందరికి వందనాలు. నిలబడండి. ఎంత దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలు మొదలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి యావతు గొప్పదైన
క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబబ గబబదని నిజదాని పవని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గబబ భగవని దబ మగమ మగమని జగరి సని సని ని సరి గమా మా మగ మగమ గరి సని సగరి సని రి సదా పదని నిరి సా. తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం. ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా. కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దీవెనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక. మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం. हर
బీటే స్పీడ్ అవుతుంది టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ 2020 లాగా ఈ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది వరల్డ్ కప్ కొట్టినట్టు నీకు సెక్కిచ్చింది అసలారి కారు ఇక వాటిని సైడ్ కిన్నట్టు మన బైకే సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డూయట్ హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతాం కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం టుమారోనే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం వన్డేలోనే వరల్డ్ చుట్టేద్దాం మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా హెడ్ వెయిట్ తోనే పోదా సీటు మీద చారబడి చిన్న చిన్ని ఆశలు తీర్చుకుందాం కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలు లెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా ఓడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా నా కన్ని బుజ్జమ్మా కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషమో గుర్తే ఇస్తానే బుజ్జమ్మా మిగిలిన కథనే కలిపి తెస్తానే మనకిగా దూరం ఉండొద్దే బుజ్జమ్మా మనసులో తలిచిన చాలే చిటికెలో నీకే ఎదురవుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలు లెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకుంటానే గుండెల్లోనా కొత్త రంగే నింపుకున్నా గుండెల్లోనా బొమ్మ నీదే గీసుకున్నా ఈడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా Perfect gift for your loved ones. Sarigama Karva Telugu.
సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా వేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే to the biggest party, Boss Party. నువ్వు లుగేసుకో నువ్వు షర్ట్ ముడేసుకో నువ్వు కచ్చి కట్టుకో బాస్ వస్తుండు నువ్వు లైట్లు వేసుకో నువ్వు కలర్ మార్చుకో నువ్వు సౌండ్ పెంచుకో బాస్ వస్తుండు క్లబ్బుల్లో నా పార్టీ అంటే షరా మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే నా బొట్టే ఎక్కువ డీజే నొక్కు బొంబాటు పార్టీ నా బొట్టే ఎక్కువ డీజే నొక్కు పగ్లుది పార్టీ నువ్వు పోట్లు అంటుకో నువ్వు గ్లాస్ అంటుకో నువ్వు సొక్కేసుకో బాస్ వచ్చిండు
కిక్కిచ్చిండు. హోటల్లో నా పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే, గల్లీలో నా పార్టీ అంటే సిల్లి సిల్లి గుంటదిలే, టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే, బెడ్ హౌస్ పార్టీ అంటే రెండే చాలా అవుతదిలే. మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మాటు పార్టీ. మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు పగులుంది పార్టీ. నువ్వు టప్పందుకో, నువ్వు ఢోల్ అందుకో, నువ్వు బోర్ అందుకో. బాస్ వచ్చిండు రఫాడిస్తుండు. మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మాటు పార్టీ. మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు పగులుంది పార్టీ. కరెంట్ వచ్చింది. Banner.
మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా.